నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టాలి భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని నిర్ణయించిన కేంద్రం పరిశ్రమల ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి పామర్రులో బెల్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు ప్రజా భాగస్వామ్యంతోనే ఆరోగ్య నగరం సాధ్యం ఎస్ఎల్ఎఫ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య పరిశోధనలు జపాన్ ఎంబసీ అధికారి డైకిస్ కొడామా అవినీతి భాగవతంపై వార్తలు రాయడమే తప్ప ఓ విలేకరిపై కక్ష బూనిన కానిస్టేబుల్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం పాక్ కవింపు చర్యలపై భారత ప్రభుత్వం సీరియస్గా ఉంది దానికి తగిన బుద్ధి చెప్పేందుకు వీలుగా భద్రతా దళాలకు తగిన స్వేచ్ఛను కల్పిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్ ఉరీలో జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆయన నివాసంలో సమావేశమైంది కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ మనోహర్ పారికర్ అరుణ్ జైట్లీ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పాక్ వైపు నుంచి కాల్పులు జరిగితే వెంటనే దానిపై తోటాల వర్షం కురిపించేలా భద్రతా దళాలకు స్వేచ్ఛనివ్వాలని ఈ సమావేశంలో తీర్మానించారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు కృష్ణా జిల్లా పామర్రు మండలం నెమ్మలూరులో బెల్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు 300 కోట్ల రూపాయలతో 50 ఎకరాల్లో నిర్మితమయ్యే బెల్ కంపెనీ ద్వారా 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు 2018వ సంవత్సరం నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు సుజనా చౌదరి కరిమెళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు మహావిశాఖను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వద్ద డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా వ్యాధుల నియంత్రణ సంచార వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్ ప్రతినిధుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు సీజనల్ వ్యాధులకు మూల కారణమైన దోమలు పెరగకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు గత ఏడాదితో పోలిస్తే మలేరియా కేసులు తగ్గినప్పటికీ డెంగ్యూ కేసులు పెరిగాయని ఇది బాధాకరమని పేర్కొన్నారు మహావిశాఖ నగర పరిధిలో ఉన్న 20 లక్షల జనాభాకు 20 సంచార వాహనాల ద్వారా సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు ప్రతి ఇంటింటి వెళ్ళి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా స్లమ్ లెవెల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే ఎట్లా పరిష్కారం అవుతుంది ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు కూడా తెలియజేస్తున్నాము దాంతోపాటు మన సిటీలో 20 లక్షల జనాభా ఉంటే 1 lakh జనాభాకి ఒక ప్రత్యేకంగా మెడికల్ టీం ఏర్పాటు చేసి 3 ఉంటారు హెల్త్ అసిస్టెంట్ మేల్ ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళి ఎక్కడైనా పాజిటివ్ కేసెస్ ఉంటే నమోదు చేస్తారు ఫీవర్ కేసెస్ బిఎస్ కలెక్ట్ చేస్తారు అక్కడ యాంటీ లార్వా ఆపరేషన్లో సహకరిస్తారు ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యలు కూడా మన దృష్టిలో తీసుకువస్తారు ఈ కార్యక్రమం చేయడానికి 20 లక్షల జనాభాకి 20 వెహికల్స్ పర్ ల్యాక్ ఒక వెహికల్ ఈరోజు లాంచ్ మన ఇనాగ్రేట్ చేసి వాళ్ళకి ఫీల్డ్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ జొన్నలగడ్డ సరోజిని మాట్లాడుతూ ఎడిస్ ఈజిప్ట్ జాతి దోమ ద్వారా డెంగ్యూ ప్రబలుతుందని చెప్పారు ఇది ఎక్కువగా పగటి పూట కుడుతుందన్నారు పరిసరాలకు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటి ఆవరణలో కొబ్బరి బొండాలు వాడి పడేసిన టైర్లు వంటివి లేకుండా జాగ్రత్త పడాలన్నారు ఈ జాతి దోమ ఎక్కువగా మంచినీటిలో గుడ్లు పెడుతుందని అందువల్ల వారానికోసారి డ్రై డే పాటిస్తే వీటి వ్యాప్తిని అరికట్టొచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరినారాయణన్ యూసీడీ పీడీ శ్రీనివాసన్ వైద్య ఆరోగ్య శాఖ జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు పాల్గొన్నారు ఇంట్లో ఉండే దోమల ద్వారా ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పబ్లిక్
దోమ కుట్టకుండా చూసుకోవాలి. అదేవిధంగా దోమ మన ఇంట్లోనే పెరుగుతుంది కాబట్టి మనం ఎవరికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుని ఇంట్లో దోమలు పెరగకుండా చూసుకోవాలి. దోమలు కుట్టుకోకుండా ఈ మస్కిటో రిపెలెంట్స్ వాడటం, లేకపోతే లాంగ్ స్లీవ్స్ వేసుకోవటం, ఈ పొడవాటి బట్టలు వేసుకోవటం, తర్వాత విండోస్కి అవి మెషెస్ అవి పెట్టుకోవటం. తర్వాత సిమ్టమ్స్ వచ్చాయి అంటే వెంటనే ఒక 2 రోజులు అబ్జర్వ్ చేసి తలనొప్పి, తర్వాత జ్వరంతో పాటు తలనొప్పి, ఎక్కువ రిట్రో ఆర్బిటల్ పెయిన్, కళ్ళ వెనక నొప్పి అది ఎక్కువ వస్తుంది. అలాగే జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, తర్వాత బాడీ మీద ఏమైనా ర్యాష్, చిన్న రెడ్ స్పాట్స్ అలాంటివి ఏమన్నా వచ్చిన వెంటనే డాక్టర్ని కంపల్సరిగా సంప్రదించాలి. తక్కువ ఖర్చుతో జపాన్లో ఉన్నత విద్య పరిశోధనలు సాధ్యమని జపాన్ ఎంబసీ అధికారి డైకిసి కొడామా పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ జపాన్ అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంగళవారం నుండి జరిగే జపాన్ ఫెయిర్ వివరాలను ఆయన వెల్లడించారు. ఏయు జపాన్ అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య డివిఆర్ మూర్తి మాట్లాడుతూ భారత్లోని జపాన్ ఎంబసీ, టోక్యో విశ్వవిద్యాలయం, జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. We came here to have Japan higher education fair in Visakhapatnam. I suppose this is the first time to have this kind of Japanese event in Visakhapatnam. So we are very looking forward to come here and meet the student. జపాన్ ఫేర్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ జపాన్ వెళ్దాం అనుకుంటే వీళ్ళు కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ స్కాలర్షిప్ ఇవ్వడానికి అని చెప్పి. జపాన్లో రీసెర్చ్కి కానీ స్టడీ చేయడానికి కానీ ఎవరైనా స్టూడెంట్స్ ప్రిపేర్డ్గా ముందుకు వస్తే రేపు వీళ్ళు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి తీసుకెళ్తారు. వీళ్ళకి ఫెలోషిప్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ వీళ్ళు ఇస్తారు జపాన్ గవర్నమెంట్ తరఫున అన్నమాట. రేపు ఏంటంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక 200-300 స్టూడెంట్స్ కానీ రేపు వస్తే స్టూడెంట్స్కి అక్కడ జపాన్లో జరుగుతున్న రీసెర్చ్, అక్కడ జరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్, అక్కడ ఏ మార్పులు వస్తున్నాయి, ప్రపంచంలో వాళ్ళు జపాన్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రపంచం లెవెల్లో మొత్తం అంతా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టూడెంట్స్కి. తన అవినీతిని వార్తల ద్వారా వెలుగులోకి తెచ్చిన విలేకరుపై ఓ పోలీసు కానిస్టేబుల్ కక్షబూనాడు. ప్రభుత్వ స్థలంలో అనధికారికంగా చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్న సదరు కానిస్టేబుల్ అవినీతి భాగోతంపై వార్తలు రాయడమే ఆ విలేకరు చేసిన తప్పు. వివరాల్లోకి వెళితే జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెం నాగేంద్ర కాలనీలోని కానిస్టేబుల్ పి పైడి వెంకట్రావు స్థానిక ప్రభుత్వ స్థలంలో కొంతకాలంగా కళావతి స్మారక ట్రస్ట్ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలం కబ్జాపై స్థానిక విలేకరి ఓ పత్రికలో వార్తను ప్రచురించారు. దీనిపై మండిపడ్డ ఆ పోలీస్ కానిస్టేబుల్ తన ఖాకీ తెలివితేటలు ఉపయోగించి ఆ విలేకరి కుటుంబంపై అక్రమార్జన కేసు పెట్టారు. దీనిపై స్పందించిన విజిలెన్స్ డీఎస్పీ సీఎం నాయుడు, రెవెన్యూ సర్వేయర్, వీఆర్ఓ, జీవీఎంసీ ఏసీపీలు విలేకరి ఆస్తుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా విలేకరి తండ్రి షేక్ రెహమాన్ మాట్లాడుతూ కానిస్టేబుల్ వెంకట్రావు అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేసినందుకే ఆయన తమ కుటుంబంపై అక్రమార్జన కేసు బనాయించారని వాపోయారు. తమకు ఎలాంటి ఆస్తులు లేవని స్పష్టం చేశారు. మాకు 20-30 ఇల్లులు ఉన్నాయని, మేము కట్టినటువంటి స్థలం మాకు 1980లో అప్పటి గవర్నమెంట్ 100 గజాలు 96 గజాల స్థలం ఇచ్చింది. ఆ స్థలం అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏ డెవలప్ చేసుకోలేదు. మా కుటుంబ రీత్యాగా మా పిల్లలందరూ కూడా 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. వీళ్ళు చదువులు చదివించడం వల్ల నేను ఆ పరిస్థితుల్లో నేను వారికి ఎటువంటి ఇల్లుని డెవలప్ చేసుకోలేకపోయాను. నాకు ఒకే ఒక ఇల్లు నాగేంద్ర కాలనీలో ఉంది. ఎక్కడ కానీ భూములు కానీ ఇతర ఆస్తులు కానీ నాకు లేవు. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల్లోకి. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ కళాశాలకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ గిరిజన్ కళాశాల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎం మన్మథరావు మాట్లాడుతూ జీసీసీ కళాశాలకు గత 9 నెలలుగా కూలీ రేట్లు పెంచకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఆధ్వర్యాన అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాలకు సరుకులు తీసుకువెళ్లే సమయంలో
ప్రమాదాల బారిన పడి మరణిస్తున్న కళాశీలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందడం లేదని వాపోయారు. వెంటనే కళాశీల కూలీ రేట్లు పెంచి కనీస సదుపాయాలు కల్పించుకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం అనేది ఏఐటీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా కళాశాల పట్ల నిర్లక్ష్యమైన వైఖరితోటి చాలా చులకన భావంతో ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుంది. ఇప్పటికే జనవరి నెలలో 2016 జనవరి నెలలో కూలీ రేట్లు పెంచవలసిన అవసరం అనేది ఉంది. ఈ రోజుకి కూడాను 9 నెలలు కావస్తున్నప్పటికీ కూడాను కూలీ రేట్లు పెంచకుండా సవత తల్లి ప్రేమతోటి ఈరోజు కళాశాల పట్ల చూపుతుంది. అందువల్లే తక్షణం కూలీ రేట్లు పెంచాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సివిల్ సప్లై హమాలిసి కానీ జీసీసీలో పనిచేస్తున్న గిరిజన కార్పొరేషన్ హమాలిసి కానీ ప్రజలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో కోట్లాది మంది ప్రజలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో చాలా కీలకమైన పాత్ర అనేది ఈరోజు పోషిస్తున్నారు. లోడింగ్ అన్లోడింగ్ టైంలో చాలా కష్టపడేది ఈరోజు కళాశాలలు కష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలోని ఏమాత్రం చిత్తశుద్ధి అనేది చూపట్లేదు. ఈరోజు అనేది ఘాటీ రోడ్లోనే ప్రయాణం చేసినప్పుడు కొండ కోణంలోనే ప్రజలకు ఆహార ధాన్యాలు సరఫరా చేసినప్పుడు ఘాటీ రోడ్లోని వ్యాన్లు కానీ ర్యాలీలు కానీ తిరగబడిపోయి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కళాశాలలు కొన్ని సందర్భంలో చనిపోవడం కూడా జరుగుతుంది. కానీ నష్టపరిహారం కానీ ఇవ్వడం లేదు. అలాగే నా పనికి ఉచిత వైద్య సదుపాయం కూడా కనీసం కల్పించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది. అందువల్ల ఈఎస్ఐ సౌకర్యం తక్షణం అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖాతాదారులకు న్యాయమైన ప్రతిఫలం అందించేందుకు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కృషి చేస్తోందని ఆ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ద్వారకా నగర్లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాఘవేంద్రరావు మాట్లాడారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకు 1984-85వ ఆర్థిక సంవత్సరంలో కేవలం 3 కోట్ల రూపాయలను మాత్రమే డిపాజిట్లుగా సేకరించగా ఈ 30 ఏళ్లలో ఖాతాదారుల ఆదరాభిమానాలను చూరగొని 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ను సాధించగలిగినట్లు పేర్కొన్నారు. 2020వ సంవత్సరం కల్లా 6,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. త్వరలో ప్రధాన శాఖల పరిధిలో ఏటీఎం కేంద్రాలను నెలకొల్పేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అతి చిన్న సహకార బ్యాంకుగా ప్రారంభమై దేశంలోనే అతిపెద్ద సహకార బ్యాంకుగా ఎదిగిందని గుర్తు చేశారు. చిరు వ్యాపారులకు డైలీ కలెక్షన్ పద్ధతిలో తక్కువ వడ్డీకి త్వరలో రుణాలు కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బ్యాంకు చైర్మన్ ఎమిరిటస్ మానవ్ ఆంజనేయులు, సీనియర్ వైస్ చైర్మన్ గుడివాడ భాస్కర్రావు, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. ఖర్చుల విషయంలో అతి తక్కువగా అన్ని బ్యాంకుల కన్నా అతి తక్కువగా 4%, 4వ స్థానంలో తక్కువ ఖర్చులు పెడుతున్నటువంటి బ్యాంకుగా ఈ బ్యాంకు పనిచేస్తూ ఉందనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు ఈ బ్యాంకుకి సంబంధించి మరి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని సభ్యులకి అందిస్తున్నటువంటి సంస్థగా కూడా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు గత ఏడాది సభ్యుల యొక్క సంక్షేమం కోసమే 1,83,00,000 రూపాయలకు పైగా ఈ సంస్థ ఖర్చు చేయడం అనేటువంటి అది వివిధ రూపాల్లో సభ్యులకి వారి కుటుంబాలకి చేయూతనించి అందించేటువంటి పద్ధతిలో ఈ సంక్షేమ పథకాలు అనేవి అమలు చేయడం అనేటువంటి జరిగింది. ఆ రకంగా సభ్యుల యొక్క సంక్షేమం కోసం ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక సహకార అర్బన్ బ్యాంకుగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ని గుర్తించవచ్చు. అట్లాగే మరి ఈ సభ్యుల యొక్క కోరికల్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి లక్ష్యంతో బ్యాంకు సొంతంగా ఏటీఎం సెంటర్స్ను కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగులు రోడ్డెక్కారు. రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం శోచనీయమన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కూడా డిమాండ్ చేశారు. గత 13 సంవత్సరాల నుంచి హెచ్ఐవి పాజిటివ్తో జీవిస్తున్నాను. ఈరోజు ఇక్కడ మా వర్క్ ఈ యూనియన్ అంతా చూసుకుంటే కనుక 2002 నుంచి వీళ్ళందరినీ నేను చూస్తూ ఉన్నాను. వీళ్ళు పిఎల్హెచ్ఎస్కి నిజంగా ఇచ్చే సర్వీసెస్ చాలా
అరుదనివి. ఈరోజు వాళ్ళకంటూ వేతనాలు సరిపోవట్లేదని చెప్పేసి ఇలా రోడ్లెక్కి వాళ్ళ హక్కుల కోసం పోరాడడం నిజంగా దురదృష్టకరం. నిజంగా ఈరోజు చెప్పాలనుకుంటే మేము ఇంత పాజిటివ్ లివింగ్గా బతకగలుగుతున్నామంటే ఒక సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానీ కౌన్సిలింగ్స్ కానీ అవన్నీ తీసుకొని హ్యాపీగా బతకగలుగుతున్నాము. కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే గత ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో అప్పటి నుంచి తెలంగాణ మన ఏపీ డివైడ్ అయిన దగ్గర నుంచి పిఎల్హెచ్ఎస్ సర్వీసెస్లో కూడా చాలా అర్ధకొరతలు ఏర్పడడం జరుగుతున్నాయండి. ఏఆర్టీ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఏఆర్టీ పెన్షన్స్ రావడం కానీ లేకపోతే ఏఆర్టీ మెడిసిన్స్ వేసుకుంటుంటే వేసుకునే మెడిసిన్స్ కూడా టైం కంటూ రాకపోవడం వల్ల కానీ చాలా అవకతవకలు ఏర్పడుతున్నాయండి. నిజంగా మా పిఎల్హెచ్ఎస్కి ఇచ్చే సర్వీసెస్లో ఈ ఎంప్లాయీస్ అందరూ చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుతున్నారు అంటే నిజంగా వాళ్ళకి రావాల్సిన హక్కులు అనేది దక్కాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. జాయింట్ కలెక్టర్ జె నివాస్, జేసీ2 వెంకటరెడ్డి, డిఆర్ఓ వెంకటరెడ్డిలు ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రుణాలు, భూ వివాదాల పరిష్కారాన్ని కోరుతూ అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న వీరు అక్కడే ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించారు. అడవివరం, కృష్ణాపురం సమీపంలో ఉన్న జువైనల్ హోమ్ పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటోందని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ గొండు సీతారాం విచారాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు సమస్య పరిష్కారాన్ని కోరుతూ కలెక్టర్కు ఓ వినతి పత్రం అందజేసినట్లు మీడియాకు తెలిపారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 296 ప్రకారం పెందుర్తి ఆంజనేయ నగర్, కార్మిక నగర్ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా కూలి పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్న తమకు ప్రభుత్వం విద్యుత్తు, ఇంటి పన్నులు, కుళాయిలు, ఇతర సదుపాయాలు కల్పించిందని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు జీవో నెంబర్ 296 ప్రకారం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోగా వాటిని తిరస్కరించడం అన్యాయమని వాపోయారు. ఇప్పుడు పెట్టినటువంటి అప్లికేషన్లు ప్రతి ఇంటికి కూడా మీ సేవ వారు ఇచ్చినటువంటి 50 రూపాయల అప్లికేషన్ యొక్క ఎక్నాలజ్మెంట్ కూడా మా దగ్గర ఉంది. ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు రీఎంక్వైరీ చేపిస్తాం, మీ ఎవరైతే ఉన్నాయో కొన్ని తప్పులు పడ్డాయని చెప్పేసి అన్నారు. ఇంతవరకు కూడా రీఎంక్వైరీకి అనేది ఎంఆర్ఓ సిబ్బందిని ఎవరిని కూడా పంపించకుండా ఈ పట్టాల విషయం మాట్లాడలేదు. ఏమన్నారు, చెరువుల్లో కానీ గడ్డవాగుల్లో కానీ పట్టాలు ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాన్ని తాత్కాలికంగా ఆపామని చెప్పారు. ఈ రోజు గడ్డల్లో కానీ చెరువుల్లో ఉన్నటువంటి ఎక్కడా కూడా లేదు. ఒక కార్మిక నగర్ చూసుకుంటే అది చెరువు కాదు, కిందన ఉన్నటువంటి వ్యవసాయకు సంబంధించిన ఎటువంటి పంటది కానీ ఫలసాయం కానీ లేనటువంటి చెరువు అది. జీవీఎంసీ జోన్ 4 కమిషనర్గా సోపింటి రమణమూర్తి పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు. ఇన్ఛార్జ్ కమిషనర్ బాపిరాజు నుండి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. జోన్ 4 ఉద్యోగులు పుష్పగుచ్చాలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్న జోన్ 4 ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సహకారంతో మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఇది కొంచెం పెద్ద జోన్, దీనికి సంబంధించినంత వరకు అన్ని విధాల నా సహాయ సహకారాలు అందించి ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా అన్ని విధాల సహకరిస్తానని తెలియజేస్తాను. మహాకవి గురజాడ అప్పారావు 154వ జయంతిని ఆధునిక సాహిత్య దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు సహృదయ సాహితీ సంస్థ కార్యదర్శి శాఖల మంత్రి ప్రభాకర్ రావు, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి సన్మూర్తులు తెలిపారు. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగు సాహిత్యం, వ్యవహారిక భాషలో ఆయన చేసిన రచనలు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన మహాకవి గురజాడ జయంతి కార్యక్రమాన్ని హైదరాబాదుకు చెందిన శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ సంస్థ సహకారంతో నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాకవి గురజాడ 154వ జయంత్యుత్సవాలు మన విశాఖపట్నంలో అత్యంత ఘనంగా సంకల్పించాం. ఈ ఉత్సవాలు సౌహృదయ సాహితీ మరియు వేదగిరి కమ్యూనికేషన్స్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయి. గురజాడ సాహిత్యం మొత్తం ప్రజాస్వామిక విప్లవ ఫలాల కోసమే జరిగిన విత్తనాలు. ఆయన మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగా రెండే కులములు, మంచి అన్నది మాలనైతే
మాలినేని అవుతున్నాని అప్పుడే విప్లవాత్మక భావాలు చెప్పిన మహాకవి గురజాడ ఒక 154వ జయంతి ఉత్సవాలు విశాఖపట్నంలో మనం నిర్వహిస్తున్నాం. 21/9 నాడు గురజాడ విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకి పుష్పమాలాలంకృతం చేసి అనంతరం ఆధునిక సాహిత్య శోభాయాత్ర, ఎందుకంటే మహాకవి గురజాడ ఆధునిక సాహిత్యానికి ఆద్యుడు కాబట్టి దాన్ని ఆధునిక సాహిత్య దినోత్సవంగా మన ప్రభుత్వం నిర్వహిస్తుంది, మనం అందరం కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ ఆధునిక సాహిత్య శోభాయాత్ర ఊరేగింపుగా పబ్లిక్ లైబ్రరీకి వచ్చి ఇక్కడ 3 పుస్తకాలను ఆవిష్కరిస్తున్నాం. స్థానిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గాజువాక జోన్ 56వ వార్డు పరిధి రామ్నగర్ గంగిరెడ్ల కాలనీ వాసులు జోనల్ కమిషనర్కు ఓ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తమకు జీవీఎంసీ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా పన్నులు మాత్రం ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాలనీకి కనీస సదుపాయాలు కల్పించాలని, కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి సదుపాయాలను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్డు ఆక్రమణలు కానీ, పందుల సమస్యలు కానీ, స్ట్రీట్ వీధి లైట్లు కానీ, తర్వాత మిగతా రోడ్లు కాలువలు కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. జీఎంసీ ఏర్పడి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఏమీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కరించవలసిందిగా అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉత్తర నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం 38వ వార్డు టీడీపీ అధ్యక్షుడు వీరయ్య చౌదరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండి నజీర్, వెనుకబడిన కులాల సమాఖ్య అధ్యక్షుడు దువ్వారపు రామారావు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అన్నంరెడ్డి వాణిలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై ఏ విధంగా స్పందించాలనే దానిపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. వార్డు స్థాయిలో పదవులు ఇచ్చామను, జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చామను, అలాగే రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చామని కాకుండా ప్రతి నెల వార్డు పరిధిలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు చేశామో వాటన్నిటినీ ఒకసారి నెలకొకసారి అందరు ముఖ్యులంతా కూర్చొని ప్రతి నెల వార్డు పరిధిలో ఒకసారి, అలాగే నియోజక పరిధిలో ఒకసారి, అలాగే జిల్లా పరిధిలో ఒకసారి సమన్వయ కమిటీ మీటింగ్ మనం పెట్టుకుంటాం. మన ఆనవాయితీ. గాజువాక నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు కార్యకర్తలు నేతల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వార్డు కమిటీల ఏర్పాటు, ఇతర అంశాల్లో జరుగుతున్న పరిణామాలపై నేతలను నిలదీశారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ సమావేశం ఆద్యంతం వాడిగా వేడిగా సాగింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానికంగా పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దుతానని చెబుతూ కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. నవంబర్లో జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సమర్థవంతంగా పనిచేసే వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన పార్టీ నడిపించగలదని ఒక నమ్మకం ఉంది. ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని మరి ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా రావాలి. అందుకనే ఈ సమన్వయ కమిటీలో మీటింగ్లో మరి కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక సమస్యను తీసుకురావడం. ఇప్పుడు ఎఫ్ఎఫ్లు బాగాలేదు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. హౌసింగ్ వచ్చేటప్పుడు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. డబ్బులు కలెక్ట్ చేసే పని కానీ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మనం ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కనుక అలా డబ్బులు తీసుకుని ఈ పనులు చేసే వాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెం అప్పల నరసయ్య కాలనీలో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్ పాల్గొన్నారు. శివ గణేష్ యూత్ అసోసియేషన్ గత కొన్నేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తోందని గుర్తు చేశారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, సుమారు 2000 మంది భక్తులకు ప్రసాద వితరణం చేయడం సంతోషదాయకమన్నారు. 2000 మందితో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీగా అన్న సంవర్ధన చేయబడుతుంది. ఎందుకంటే కనీ విని ఎరుగిన విధంగా ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే బాసుమతి రైస్తో ఈ అన్న సంతర్పణ కూడా ఒక పెళ్లిలాగా ఇక్కడ శివ గణేష్ యూత్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న
ఆదర్శ్ నగర్, చంద్రనగర్, కొత్తపాలెం పరిసర ప్రాంతంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ గణేష్ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ గణేష్ యూత్కి, ఈ అప్పల్లార్ శిఖంలో ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే సుమారుగా ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళకి నేనున్నంత వరకు నా వంతు ఎప్పుడు సహాయం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ నాయకుడు గుంటూరు నరసింహమూర్తి జన్మదిన వేడుకలు సీతమ్మధారలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణరావు శ్రీనివాసరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర్రావు, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, నగర కాంగ్రెస్ నాయకులు పి సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్య రామకృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ద్రోణరావు శ్రీనివాస్ కేక్ కట్ చేసి నరసింహమూర్తికి తినిపించారు. శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీహరిపురం జవహర్ నగర్లో ఏర్పాటు చేసిన 23 అడుగుల వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వినాయక ఉత్సవాలు 13 రోజుల పాటు జరిగాయి. విగ్రహం ఏర్పాటు చేసిన చోటే పంచామృతాలతో స్వామివారిని నిమజ్జనం చేశారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఈ విధంగా అసలు వినాయక చవితి అనేది ఈ కార్యక్రమాన్ని జరపలేదు. 23 అడుగుల గణనాథులు ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో చాలా అద్భుతంగా చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా మాకు ఈ కార్యక్రమం చేయడానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. రాయల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా 23 అడుగుల భారీ గణపతి స్వామివారి విగ్రహాన్ని 3 నెలల క్రితంగా ప్రారంభించి 45 రోజుల దీక్షతో ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని కట్టి, అలాగే వినాయక చవితి మొదలుకు ఈ రోజు దాకా మొత్తం 14 రోజులు కూడా స్వామివారికి నిత్యము కూడా ప్రాతకాల అర్చన మరియు మధ్యాహ్నం స్వామి కార్యక్రమాన్ని పురస్కరించుకోవడం జరిగింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టాలి, భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని నిర్ణయించిన కేంద్రం. పరిశ్రమల ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి, పామర్రులో బెల్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు. ప్రజా భాగస్వామ్యంతోనే ఆరోగ్య నగరం సాధ్యం, ఎస్ఎల్ఎఫ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య పరిశోధనలు, జపాన్ ఎంబసీ అధికారి డైకిస్ కొడామా. అవినీతి భాగోతంపై వార్తలు రాయడమే తప్ప, ఓ విలేకరిపై కక్ష బూనిన కానిస్టేబుల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio